హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. బిగ్ బాస్ షో తెలుగులో 7 రెగ్యులర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకోవడంతో ఎనిమిదో దానిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ నిర్వాహకులు ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్ప్రైజులు ఇస్తూ షోను కాస్త ఆసక్తికరంగానే చూపిస్తున్నారని మరి చూసేవాళ్ళు అంటున్నారు. మీకు ముందే చెప్పాను, నాకైతే బిగ్ బాస్ ఇష్టం ఉండదు. సో బిగ్ బాస్ 8వ సీజన్లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించారట. ముఖ్యంగా ఇప్పటికే హౌస్లో 3 క్లేన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్ళనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ టాస్క్లో భాగంగా నామినేట్ చేసిన ఇద్దరిపై వాళ్ళు రంగునీళ్లు పోసి తగిన కారణాలు కూడా చెప్పాలని చూసాం. అలాగే గత వారంలో జరిగిన ఒక ఎపిసోడ్లో విష్ణుప్రియ మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, మరి ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని సోనియాను ప్రశ్నించింది. దీనికి ఆమె, ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్ట్ కామెడీలో పార్ట్ కాను అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన తర్వాత కూడా నాగార్జున విష్ణుప్రియదే తప్పు అన్నారు. సో తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్క్లో విష్ణుప్రియ గతంలో జరిగిన గొడవను లాగుతూ సోనియాను నామినేట్ చేసింది. అంతేకాకుండా లాస్ట్ వీక్ జరిగిన దానికి నేను సారీ చెప్పాను, కానీ నాపై అడల్టరీ అనే ముద్ర వేశారు, దానికి నాకు సారీ చెప్పలేదు అని చెప్పింది. దీనికి సోనియా, నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు, నాకు అది అడల్టరీయే అని వాదించింది. సో ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అందరూ. సోనియా మాటలకు ఫైర్ అయిన విష్ణుప్రియ, అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్టరీ జోక్స్ వేశా అంటూ సూటిగా అడిగేసింది. దీనికి సోనియా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అని సమాధానం దాటవేసింది. దీంతో విష్ణుప్రియ, మీరు ఒక్కళ్ళే తెలివైనోళ్ళు కాదు, పిల్ల బచ్చా జోకులేస్తే దాన్ని అడల్టరీ అని ఎట్లా అంటారు అనడంతో బరాబర్ అంట అని సోనియా ముఖం మీద చెప్పేసింది. సో విష్ణు మాటలకు సహనం కోల్పోయిన సోనియా, బట్టలు కూడా సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలియదు, ఆయన ఒకవైపు అన్కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్ళి నించొని చేసిందంతా ఏమిటి అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి ఆమె, అసలు ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెబుతారు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యను కరెక్ట్గా వాడాలి అంటూ కౌంటర్ వేసింది. మొత్తం మీద సో ఒకరిని మించి ఒకరు నడుస్తుంది. చూద్దాం ఈ షో ఇంకెన్ని సీజన్లు నడుస్తుందో, ఎంతమంది దీని నుంచి విజ్ఞానాన్ని నేర్చుకుంటారో, ఎంతమంది అజ్ఞానులుగా మారుతారో చూద్దాం. లెట్స్ సీ.